వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో ఆ పార్టీకి పూర్తి ఆధిక్యం లభించింది. ఓట్ల లెక్కింపు మొత్తం 22 రౌండ్లు సాగనుంది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా ఒక్కో దానికోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలలోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. 482 పోస్టల్ బ్యాలెట్లకు గాను 4 పోలయ్యాయి. ఆ 4 కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకే వచ్చాయి. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో ఆ పార్టీకి పూర్తి ఆధిక్యం లభించింది. వరంగల్ తూర్పు శాసనసభ సెగ్మెంట్ తొలి రౌండ్లో తెరాసకు 5182 ఓట్లు, కాంగ్రెస్ 866, భాజపాకు 822 ఓట్లు వచ్చాయి. వరంగల్ పశ్చిమలో తెరాసకు 4656, కాంగ్రెస్ 496, భాజపాకు 976 ఓట్లు పోలయ్యాయి. వర్ధన్నపేట సెగ్మెంట్లో తెరాసకు 4656, కాంగ్రెస్ 1619, భాజపాకు 552 ఓట్లు వచ్చాయి. పాలకుర్తి సెగ్మెంట్లో పాలకుర్తి సెగ్మెంట్ తొలి రౌండ్లో తెరాసకు 3401, కాంగ్రెస్కు 1409, భాజపాకు 2496 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు మొత్తం 22 రౌండ్లు సాగనుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. 482 పోస్టల్ బ్యాలెట్లకు గాను 4 పోలయ్యాయి. ఆ 4 కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకే వచ్చాయి. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో ఆ పార్టీకి పూర్తి ఆధిక్యం లభించింది. వరంగల్ తూర్పు శాసనసభ సెగ్మెంట్ తొలి రౌండ్లో తెరాసకు 5182 ఓట్లు, కాంగ్రెస్కు 866, భాజపాకు 822 ఓట్లు వచ్చాయి. వరంగల్ పశ్చిమలో తెరాసకు 4656, కాంగ్రెస్ 496, భాజపాకు 976 ఓట్లు పోలయ్యాయి. వర్ధన్నపేట సెగ్మెంట్లో తెరాసకు 4656, కాంగ్రెస్ 1619, భాజపాకు 552 ఓట్లు వచ్చాయి. పాలకుర్తి సెగ్మెంట్ తొలి రౌండ్లో తెరాసకు 3401, కాంగ్రెస్ 1409, భాజపాకు 2496 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు మొత్తం 22 రౌండ్లు సాగనుంది. మధ్యాహ్నం 2 గంటల్లోపు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. 482 పోస్టల్ బ్యాలెట్లకు గాను 4 పోలయ్యాయి. ఆ 4 కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకే వచ్చాయి. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో కారు వేగంగా దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ నుంచి తెలుసుకుందాం. రమేష్, ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతోంది?
గౌతమ్, మొదటి రౌండ్ ముగిసేసరికి మొత్తంగా ఇటు టిఆర్ఎస్ పార్టీ కారు వేగం దూసుకుపోతుంది. మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం మేరకు 42,878 ఓట్ల మెజార్టీ ఓట్ల ఆధిక్యతతో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. అయితే మొదటి రౌండ్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే ఒక భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపుది వివరాలు బయటకు రాలేదు. మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు వివరాలు బయటకు వచ్చాయి. దీంట్లో చూస్తే పాలకుర్తిలో 905 ఓట్లతో, అలాగే స్టేషన్ గన్పూర్ లో 2,761 ఓట్లతో, వర్ధనపేటలో 3,037 ఓట్లతో, ఇట్లా చూసుకుంటూ పోతే వరంగల్ తూర్పులో 4,336 ఓట్లతో టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యతను కొనసాగిస్తుంది. అలాగే ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా తక్కువగా ఓట్లు నమోదైన వరంగల్ పశ్చిమలోనూ టిఆర్ఎస్ ఆధిక్యతను కొనసాగిస్తుంది. దీంట్లో 3,680 ఓట్లతో ముందుకు దూసుకుపోతుంది. పరకల సెగ్మెంట్ లో కూడా 5,408 ఓట్లతో కారు వేగాన్ని పుంజుకుంటుంది. ఇట్లా చూసుకుంటే ఒక భూపాలపల్లి నియోజకవర్గం సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇంకా రాలేదు. ఓవరాల్ గా చూస్తే 42,878 ఓట్ల లీడ్ లో ఇంకా టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. అయితే పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి రెండవ రౌండ్ లో టిఆర్ఎస్ పార్టీ 2,602 ఓట్లతో ముందుకు పోతుంది. ఇట్లా చూసుకుంటే రెండో రౌండ్ లో కూడా కొన్ని ఫలితాలు వచ్చాయి. దీనికి పరిశీలిస్తే కనుక టిఆర్ఎస్ పార్టీ దాంట్లో కూడా తమ వేగాన్ని పుంజుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండో రౌండ్ లో 4,097 ఓట్ల లీడ్ తో దూసుకుపోతున్న పరిస్థితి. ఇట్లా వరంగల్ పశ్చిమలోను 2,499 ఓట్లతో వరంగల్ పశ్చిమలోని టిఆర్ఎస్ పార్టీ తమ వేగాన్ని పుంజుకుంటుంది. ఇట్లా రెండో రౌండ్ లో పరకాల నియోజకవర్గంలో కూడా మొత్తంగా టిఆర్ఎస్ పార్టీకి 12,640 ఓట్లు పోలు కాగా, కాంగ్రెస్ పార్టీకి 1,551 ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 1,323 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా దీంట్లో రెండో రౌండ్ లో కూడా పరకాల సెగ్మెంట్ లో 9,766 ఓట్ల మెజార్టీతో కారు వేగాన్ని పుంజుకుంటుంది. గౌతమ్.